డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కర్నూలు జిల్లాలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. మండపేటలో కలువపు సెంటర్లో సామాజిక సాధికార సభకు ఏర్పాట్లు చేశారు. తాపేశ్వరంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. 3:30కు మండపేటలోని పూలే విగ్రహం నుంచి కలువపు సెంటర్ వరకు ర్యాలీ జరగనుంది. 4:30కు అక్కడే సభ నిర్వహించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాలకు చేసిన మంచి పనిని వివరించనున్నారు. నేతలు పార్టీలు, మతాలు, వర్గాలు చూడకుండా అన్ని వర్గాలను అభివృద్ధిపరిచిన ఘనత కేవలం సీఎం జగన్కు మాత్రమే దక్కుతుందన్నారు వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. నిజమైన సాధికారత సీఎం జగన్తోనే సాధ్యమైందన్నారు ఆయన. ఇక ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్నం నేతలతో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం 4:30కు ఎద్దుల మార్కెట్ నుంచి సోమప్ప సర్కిల్ మీదుగా వైఎస్ఆర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు బస్టాండ్ ఎదుట బహిరంగ సభ జరుగుతుంది. రైట్, మరిన్ని అప్డేట్స్ ఎమ్మిగనూరు నుంచి మా కరెస్పాండెంట్ లోకేష్ రెడ్డి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, సామాజిక సాధికార బస్సు యాత్ర ఏ రకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏం చెప్తున్నారు అక్కడ ప్రజలు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్? హరి, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో కూడా ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. దీనిపై మాట్లాడేందుకు ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. మీరు చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క సామాజిక సాధికారిక బస్సు యాత్ర ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జరగబోతుంది కదా, మరి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈ సామాజిక సాధికార యాత్రకి ఇవాళ మన ఎంపీలు వస్తూ ఉన్నారు. గురుమూర్తి గారు, తర్వాత అదేవిధంగా మాధవ్ గారు, మా కర్నూలు ఎంపీ వస్తూ ఉన్నారు. అదేవిధంగా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి గారు కూడా హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా మనము మున్సిపల్ మినిస్టర్ సురేష్ గారు కూడా హాజరవుతూ ఉన్నారు. పబ్లిక్ అంతా కూడా ఇవాళ ఈ మీటింగ్ జరగాల, బీసీ సామాజిక వర్గానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవలు, అటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ విశదీకరించాలా, వాటినన్నింటినీ మనము ఆనందంగా తృప్తిగా పొందుతున్నాము. రేపొద్దున ఎలక్షన్ జరిగితే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మెజారిటీతో అక్కడి ఎమ్మెల్యేలను గెలిపించాలా, జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులు గెలిపించాలా అని ఉన్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సహాయపడ్డారంటారు? వారి పట్ల ఆయన ప్రవర్తించిన తీరు ఏ విధంగా ఉందంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల పట్ల ఎంతో ప్రేమ, ఆదరాభిమానాలు చూపిస్తున్నాడు. అందువల్లే వారికి సంక్షేమ పథకాల్లో మేజర్ ఇవి లభిస్తున్నాయి. సంక్షేమ పథకాల్లో అదేవిధంగా బీసీలకి, మైనార్టీలకు కూడా లభిస్తున్నాయి. బీసీల్లో అయితే వ్యూవర్స్కి నేతలను నేస్తామని స్పెషల్గా పెట్టడం వల్ల కూడా వ్యూవర్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ముస్లిం మైనార్టీలకి అందరికి కూడా వాళ్ళకి ఈ బీసీలో చేర్చి వాళ్ళకి సంక్షేమ పథకాలు వచ్చేటట్టు చేసినందుకు అది కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అందరు కూడా ఈ సంక్షేమ పథకాల వల్ల, అభివృద్ధి కార్యక్రమాల వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. అంటే టీడీపీ బీసీలను కేవలం ఓటు బ్యాంకు మాత్రమే చూశారని చెప్పేసి చాలా మటుకు చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కదా, మరి వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా చూసిందంటారు? వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా కూడా వాళ్ళకి మంచి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. మా క్యాబినెట్లో కూడా బీసీలకి, ఎస్సీలకి మంచి ఎక్కువ పదవులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మండల లెవెల్లో కానీ జిల్లా పరిషత్ లెవెల్లో కూడా రాజకీయంగా వాళ్ళకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చి, సుప్రీంకోర్టు వాళ్ళు 50% ఓసీలకు రిజర్వ్ చేయమని చెప్పినా కూడా ఓసీల సీట్లలో బీసీలకు ఇచ్చి ఆ విధంగా 60% బీసీలకి ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళ అభివృద్ధి కోసము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారు. దానివల్ల బీసీ సామాజిక వర్గము, ఎస్సీ సామాజిక వర్గము, ఎస్టీ సామాజిక వర్గము ఎంతో సంతృప్తిగా ఇవాళ ఉన్నారు. తెలుగుదేశం హయాంలో వట్టి మాటలు చెప్పి వాళ్ళకి ఏ విధమైనటువంటి
రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బెనిఫిట్ చూపలేదు. ఆ కాలంలో చంద్రబాబు నాయుడు అయితే జన్మభూమి కమిటీలను పెట్టి ఊరికే ప్రజల యొక్క దోపిడీకి పాల్పడినాడు తప్ప ప్రజలకు చేసినటువంటి లబ్ధి కానీ వారికి సంక్షేమ పథకాలు కానీ ఏమి చేయలే. దానివల్ల ఇవాళ అందరు కూడా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంతో ప్రేమ, అభిమానాలు, గౌరవం ఇస్తూ ఉన్నారు. హరి, మనం చూసుకున్నట్లయితే ఎంతగానో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాజకీయంగానే కాదు ఆర్థికంగా కూడా వాళ్ళ ఎదుగుదలకు కృషి చేశారని చెప్పేసి ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి చెప్తున్నారు. ఓకే లోకేష్, మరో